ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. శనివారం తెలుగు యువత ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో ఘనంగా ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత జిల్లా సెక్రటరీ పైలా సతీష్, జిల్లా అధికార ప్రతినిధి మైలిపల్లి రాజు, నియోజకవర్గ అధికార ప్రతినిధి తమ్మిన శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ హాజరై భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పొడిగింపు, దుర్గగుడి అభివృద్ధి కోసం 100 కోట్లు కేంద్రం కేటాయించేలా కృషి చేస్తామన్నారు. ఇటువంటి జన్మదినాలు నిండు నూరేళ్లు చేసుకోవాలని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నమస్కారం. విజయవాడ పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపొందిన కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తల అభిమానులందరూ కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు చేసుకుంటూ మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇక్కడ విజయవాడ చిట్టినగర్ సెంటర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో మన తమ్మిన శేఖర్, పైలా సతీష్, అలాగే మైలపల్లి రాజు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు పిల్లల కోసం పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క 45 రోజులు మనం అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేశినేని చిన్ని గారు చేసిన కొన్ని మైల్ స్టోన్స్ మనం మాట్లాడుకోవాలి. విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి నెడుమనూరు వరకు కూడా ఎక్స్ప్రెస్ వే ఎప్పుడో కోరడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా దానికి అనుమతి రాలేదు. కేశినేని శివనాథ్ చిన్ని గారు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేశారంటే ఆ ఫ్లైఓవర్ పొడిగింపు కోసం అనుమతి తీసుకొచ్చి కేంద్రం నుంచి ఆమోదం తీసుకొచ్చిన ఘనత కేశినేని చిన్ని గారిని చెప్పుకోవాలి. అలాగే ఈస్టర్న్ కారిడార్ని కూడా ఆయన ప్రోద్బల్యంతోనే అది కూడా మన అందరికి కూడా రావడం జరిగింది. మరి ఇంకా చెప్పుకోవాలంటే నిన్న కాకుండా మొన్న దుర్గగుడి దేవస్థానాని కోసం 100 కోట్ల రూపాయలు మనం కేటాయించి దుర్గగుడి అభివృద్ధి కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మన పశ్చిమ నియోజకవర్గం మీద ఎక్కువ ధ్యాస పెట్టి మన పశ్చిమ నియోజకవర్గం ఎలాగైనా వెనకబడి ఉన్న నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన పడుతున్న కృషికి మేమందరం కూడా అభినందిస్తూ మరి ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మన ఎంపీ కేశినేని చిన్ని గారికి ప్రత్యేకమైన తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. హ్యాపీ బర్త్డే ఎంపీ సార్. పైలా సతీష్, జిల్లా తెలుగు యువత సెక్రటరీ. ఈరోజు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క పుట్టినరోజు వేడుకను చిట్టినగర్ సెంటర్లో మా తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి మైలిపల్లి రాజు గారు, అలాగే నియోజకవర్గ అధికార ప్రతినిధి తమ్మిన శేఖర్ గారు, అలాగే మా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ భారీ కేక్ కటింగ్తో పాటు చిన్నపిల్లలకి నోట్ పుస్తకాలు, పెన్నులు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు, కేకులు కూడా పంచడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో 2,83,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందినటువంటి ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తారనే ఒక ఆశావాహ దృక్పథంతో, అలాగే నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి, నియోజకవర్గానికి కేంద్ర స్థాయిలో నిధులు తీసుకురావడానికి, అలాగే దుర్గగుడికి ఒక 100 కోట్ల పైచిలకు నిధులు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి శ్రమ మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి వారు మరిన్ని పనులు చేయాలని చెప్పి, అలాగే వారు మరిన్ని పుట్టినరోజులు చాలా సంతోషదాయంగా చేసుకోవాలని, ఆ అమ్మవారు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా జిల్లా తెలుగు యువత అలాగే నియోజకవర్గ తెలుగు యువత తరఫున మనస్ఫూర్తిగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిట్టినగర్ పరిధిలో ఈరోజు కేక్ కటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ కీర్తిశేషులు ఎంకే బేగ్ గారు తనయులు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ ఎంఎస్ బేగ్ గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేది మాకు చాలా ఆనందకరంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు కేశినేని చిన్ని గారు బెజవాడలోనే చరిత్రలో లేనట్టు విధంగా కనీ విని ఎరగని విధంగా 2,82,500 ఓట్ల మెజారిటీతో భారీ ఘన విజయాన్ని సాధించడం అనేది మామూలు విషయం అనేది కాదు. మరి
గతంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ కొంతమేరకు చేసినప్పటికీ కూడా విజయవాడని పూర్తిగా సమగ్ర అభివృద్ధి చేయలేదనేది పూర్తిగా ప్రజలు నమ్మి చిన్ని గారిని పూర్తిగా విశ్వసించి ఆయన భారీ అఖండ మెజారిటీతో గెలిపించారు. రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంతో పాటు మిగతా ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందిద్దని చెప్పేసి మేమందరం ఆయన్ని మేము ఆపాదించుకుంటున్నాం. మరి ఆ రకంగా మరి రానున్న రోజుల్లో కేసీఆర్ చిన్ని గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో, ఎంకే బేగ్ గారిని ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు వెళ్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ముందు చేపడతామని చెప్పేసి సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. తమ్మిని శేఖర్, తెలుగు యువత నియోజకవర్గ అధికార ప్రతినిధి. భారీ మెజార్టీతో గెలిచి విజయవాడ ప్రజల మనసు దోచుకున్న మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజుకి అందరూ కలిసి తీసుకెళ్ళి ఆయన గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం. కాకపోతే ఆయన పుట్టినరోజు ఒక రోజు ముందుగానే మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అమ్మవారి గుడికి 100 కోట్లు కేటాయించి బహుమతి ఇచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తాను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా తెలుగు యువత తరపున మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా బేగ్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.